बीजेपी के रुकने पार्लिमान ईटेला राजेंद्र ने फ़ोन टैपिंग मामले पर साबिक़ा बीआरएस हुकूमत पर संगीन इल्ज़ाम आयद किए। उन्होंने दावा किया कि 2018 से ही इनकी फ़ोन की निगरानी की जा रही थी, जो हुज़ूराबाद के ज़िमनी इंतखाब 2021 और 2023 असम्बली इंतखाबात के दौरान मज़ीद बढ़ा दी गई है। एसआईटी के सामने बयान देने के बाद मीडिया से बात करते हुए ईटेला ने कहा कि सियासी मुखालिफत की बुनियाद पर इनकी प्राइवेसी की खिलाफ वर्जी की गई है। ईटेला ने साबिक़ एसआईटी चीफ प्रभाकर राव की तकर्री को गैर कानूनी करार देते हुए इल्ज़ाम लगाया कि अपोजिशन कायदीन, जजेस और वज़रा की फ़ोन टैपिंग जमहूरियत के लिए ख़तरा है। उन्होंने सवाल किया कि प्रभाकर राव को ये इख्तियारात किसने दिए और इल्ज़ाम लगाया कि इस पूरे नेटवर्क को साबिक़ वज़ीर-ए-आला KCR खुद कंट्रोल कर रहे थे। उन्होंने इसे ताकत का गलत इस्तेमाल करार देते हुए तशवीश का इजहार किया। द्रोहुల మీద టెర్రరిస్టుల మీద ప్రజల ప్రాణాలను హరించేటువంటి దుర్మార్గుల మీద ఏ నిఘా అయితే ఇంటెలిజెన్స్ వ్యవస్థ పెట్టాలో వాళ్ళ మీద కాకుండా ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద, నాయకుల కుటుంబ సభ్యుల మీద, నాయకుల పిఎస్లు, పిఏలు, పిఆర్ఓల మీద, చివరికి నాయకుల గన్మెన్ల మీద కూడా నిఘా పెట్టడమే కాకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా నాలాంటి వాడు ఏ క్షణంలో ఎక్కడ ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇట్లాంటి నిఘా ఇవాళ కొత్తగా పెట్టలే. 2018లో నేను హుజరాబాద్లో పోటీ చేసినాడు నన్ను ఓడగొట్టాలని చెప్పి మొట్టమొదటి ప్రయత్నం జరిగింది. నేను ఆనాడు ఇంకా గవర్నమెంట్లో ఉన్నా. 2021లో హుజరాబాద్ బై ఎలక్షన్స్ వస్తే 6 నెలల కాలం పాటు అక్కడ ఎన్నికల ప్రచారం జరిగితే పొద్దున సాయంత్రం నేను ఏ కార్యకర్తతో మాట్లాడుతున్నా, ఏ ప్రజలతో మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా ఇవన్నీ కూడా ట్యాప్ చేసి రాత్రి కల్లా వాళ్ళ ఇళ్ళలో పోయి, బిడ్డ నువ్వు ఈటల ఆయనతో మాట్లాడినావు, ఇది మాట్లాడినావు, నువ్వు ఆయనకు కనుక సపోర్ట్ చేస్తే ఇగో నీకు నష్టం ఇది జరుగుతుంది, లేకపోతే నీకు ఇగో ప్రలోభ పెడతా అని చెప్పి డబ్బుల ఆశ చూపి, పదవుల ఆశ చూపి, అధికారంతో బెదిరించి ఇవాళ ఓడగొట్టేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం చేసినట్టుగా ఇవాళ వందల ఎవిడెన్సెస్ ఇవాళ ఇక్కడ చూపించడం జరిగింది. మా నాయకుల మధ్య జరిగిన సంభాషణను కూడా ఇవాళ కాల్ డేటాలో వాళ్ళు చూపించడం జరిగింది. 2023లో గజ్వేల్లో పోటీ చేసినప్పుడు కానీ, మళ్ళీ హుజరాబాద్లో పోటీ చేసినప్పుడు కానీ ఇదే దుర్మార్గమైనటువంటి పద్ధతి కొనసాగింది. మేము మునుగోడులో బై ఎలక్షన్స్ వచ్చినాడు ప్రతి క్షణం మేము ఎక్కడ పడుకున్నాం, ఎక్కడ తింటున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం చెప్తున్నాం, ఇవన్నీ కూడా అంటే కేవలం దమ్ము లేనివాడు, ధైర్యం లేనివాడు, డైరెక్ట్గా యుద్ధం చేసేటువంటి సత్తా లేనివాడు ఇట్లాంటి దుర్మార్గాలు కొనిగడతాడు. ఇవన్నీ నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వానికి. ఇప్పటికే సంవత్సరాలు గడిచిపోయింది. మీరు అనేక కమిషన్లు వేసిండ్రు. ఇవాళ విద్యుత్ కొనుగోళ్ల మీద కమిషన్ వేసిండ్రు, ఏమైందో తెలియదు. ఇవాళ ఫోన్ ట్యాక్ మీద కమిషన్ వేసిండ్రు, సంవత్సరం అవుతుంది, ఏం చేస్తారో తెలియదు. ఇవాళ కాళేశ్వరం మీద కమిటీ వేసిండ్రు, ఇంతవరకు రిపోర్ట్ రాలే. నాకు అనిపిస్తోంది ప్రభుత్వానికి నిజాయితీ ఉందా లేదా. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పవలసింది. ఇవాళ మీరు కనుక బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కనుక లోపాయికారి ఒప్పందం లేకపోతే, లాలూచి పడకపోతే